దైవం మానుష్య రూపేణ పేదల కష్టాలు తెలిసిన కందరెడ్డి బడుగు జీవుల గుండెల్లో పెద్దరెడ్డి కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టం విలువ తెలిసిన మహామనిషి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలిసిన వారందరికీ కందరెడ్డి పేదలకు మాత్రం పెద్దరెడ్డి ఆయనే సత్తి భాస్కర్ రెడ్డి పలక బలపం పట్టాల్సిన వయసులో పాలేరుగా మారి కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకుని చిరుప్రాయంలోనే ఏదైనా సాధించాలని నిర్ణయించుకుని ఊరుగాని ఊరువచ్చి తనకు తెలిసిన వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని ఇంతింతైవట్టుడు ఇంతైనట్లు అయినట్లు తన సాగు చేస్తున్న పంటనే ఇంటిపేరుగా మార్చుకుని నేటి ఎందరో యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎదిగే కొలది ఒదిగుండాలన్న సూత్రాన్ని అణువణువునా అంటిపెట్టుకుని తన ఎదుగుదలకు కారణమైన గ్రామానికి కాదు పక్క గ్రామాలకు చేతనైన సాయం అందిస్తూ ఎందరో పేద విద్యార్థులకు గుప్త దానాలు అందిస్తూ ఆపదలోనున్న ఆపన్నులను ఆదుకుంటూ ముందుకు సాగుతున్న కందరెడ్డి జీవితం ధన్యం, ఆదర్శం, ఆచరణీయం. రాజకీయ ప్రముఖులచే సన్మాన సత్కారం. ఈ పేట ఒకటే కాదు, మన కడియం మండలాన్ని మొత్తానికి కూడా మీరు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహసి కటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చెబుతాయి సీమ మనుషుల కష్టాలు,